అహ్మదాబాద్ కు కేంద్ర మంత్రి అమిత్ షా ప్రమాద స్థలిని పరిశీలించే పనిలో ఉన్నారు. అమిత్ షా అహ్మదాబాద్ కు వెళ్లారు. ఇప్పటికే సీఎం భూపేంద్రతో ఫోన్లో మాట్లాడి ఆరా తీశారు. అమిత్ షా విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్న క్రమంలో దాని గురించి కూడా ఆరా తీసినటువంటి పరిస్థితి ఉంది. సహాయక చర్యల్లో బీఎస్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీమ్స్ కూడా పాలు పంచుకుంటున్నాయి. రైట్, ప్రక్కన ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు విజయవాడ నుంచి అహ్మదాబాద్ బయలుదేరి ఉన్నారు. ఇప్పటికే మరో ప్రక్క కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్ కు బయలుదేరారు. ప్రమాద స్థలిని ఆయన కూడా అమిత్ షా స్వయంగా పరిశీలించనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సీఎం భూపేంద్ర పటేల్ తో ఫోన్లో ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తిగా సమాచారం తెలుసుకున్నారు. విమానంలో మాజీ ముఖ్యమంత్రి, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నట్లుగా తెలుస్తోంది. సహాయక చర్యల్లో అటు బీఎస్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీమ్స్ అలాగే స్థానికంగా ఉన్న మున్సిపల్ కలెక్టరేట్ సిబ్బంది అంతా కూడా సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాసేపట్లో అహ్మదాబాద్ వెళ్లనున్నారు. అహ్మదాబాద్లో స్వయంగా సంఘటనా స్థలానికి వెళ్లి మొత్తాన్ని కూడా పరిశీలించనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రామ్మోహన్ నాయుడు, కేంద్ర ఏవియేషన్ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విజయవాడ నుంచి అహ్మదాబాద్ బయలుదేరారు. మరోప్రక్క అహ్మదాబాద్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా బయలుదేరారు. ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ని ప్రస్తుతం తాత్కాలికంగా మూసివేశారు. అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లేటువంటి విమానాలు 5ని కూడా రద్దు చేశారు. ప్రస్తుతం అహ్మదాబాద్ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా అధికారులు మూసివేశారు. సో ఇప్పటికే సీఎం భూపేంద్ర పటేల్తో అటు కేంద్ర మంత్రులు ఫోన్లో ఆరా మొత్తం సమాచారం మొత్తాన్ని కూడా సేకరించారు. మరోప్రక్క సంఘటనా స్థలంలో జరుగుతున్నటువంటి సహాయక చర్యలన్నింటినీ గురించి కూడా ఆరా తీశారు. కాసేపట్లోనే అక్కడికి అటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇరువురు నేతలు కూడా సంఘటనా స్థలానికి వెళ్లే ఆస్కారం ఉంది. హలో హలో అలా నెట్ చాలు है कारण नहीं थकू नहीं मैं గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 242 మంది ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అది కూడా ఓ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కుప్పకూలింది. దీంతో 8 మంది మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ చనిపోయినట్లు తెలుస్తోంది. రన్వే నుంచి ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ విమానం కూలిపోయింది. ఇప్పటి వరకు 40 మంది మృతదేహాలను వెలికి తీశారు. ఇది లేటెస్ట్ అప్డేట్. ఉన్నటువంటి 242 మంది ప్రయాణికులతో పాటు హాస్టల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది. అందులో మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్లో 8 మంది మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదంలో దాదాపు 40 మంది మృతదేహాలను అయితే వెలికి తీశారు. మిగతా వారి ఆచూకీ అయితే ఇంకా సహాయక చర్యల్లో బయటపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రమాద సమయంలో విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు ఉన్నారు. అలాగే 7 పోర్చుగల్ పౌరులు, 1 కెనడా పౌరుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై భారత్లోని బ్రిటన్ హై కమిషనర్ ఆరా తీస్తోంది. విమానం కూలిన చోట 2 భారీ భవనాలకు మంటలు అంటుకున్నాయి. భవనాలకు అంటుకున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేసే పనిలో నిమగ్నమయ్యారు. విమానం కూలిన విషయం తెలియగానే ఫైర్ ఇంజన్లు ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. 90 మంది చొప్పున 3 బృందాలుగా ఏర్పడి సహాయక చర్యలు చేపడుతున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. విమాన ప్రమాదంపై ఎయిర్ ఇండియా చైర్మన్ చంద్రశేఖరన్ స్పందించారు. సహాయక చర్యలకు అన్ని విధాలా అండగా నిలుస్తామని ఎయిర్ ఇండియా చైర్మన్ తెలిపారు. ఎమర్జెన్సీ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు ప్రకటించారు. అలాగే మృతుల కుటుంబాలకు ఎయిర్ ఇండియా చైర్మన్ చంద్రశేఖరన్ సానుభూతి ప్రకటించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఎయిర్ ఇండియా చైర్మన్.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు ప్రధాని మోదీ. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు వివరాలను తనకు అప్డేట్ చేయాలని కేంద్ర మంత్రికి ఆదేశాలు జారీ చేశారు ప్రధాని మోదీ. అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రస్తుతం అమిత్ షా అహ్మదాబాద్కు బయలుదేరి వెళ్లారు. విమాన ప్రమాదం దిగ్భ్రాంతికరమన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లుగా తెలిపారు.